హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా, ఈరోజు మన రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ ఇడ్లీ అండి. దానికోసం బీట్రూట్ పీసెస్ని కట్ చేసి ఇలా జ్యూస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్లో ఆ బీట్రూట్ జ్యూస్ కలిపితే మనకి కలర్ఫుల్గా ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది ఈ కలర్లో. నెక్స్ట్ పాలకూర తీసుకొని కొంచెం వాటర్ వేసి దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని అది కూడా నేను ఇడ్లీ బ్యాటర్లోకి కొంచెం వేసి కలర్ కోసం కలుపుతున్నాను. మనకి ఇక్కడ ఇంకో కలర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఫస్ట్ బీట్రూట్ వేసుకున్న బ్యాటర్ని వేసుకొని నెక్స్ట్ గ్రీన్ కలర్ బ్యాటర్ పాలక్ వేసుకున్న బ్యాటర్ని కూడా వేసుకోవాలి. దానిపైన మామూలుగా మనం ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, అది వేసేసుకొని మనం ఒక టూత్పిక్ తీసుకొని ఆ టూత్పిక్తో మనకు నచ్చిన డిజైన్ లాగా చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్, చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇడ్లీలు అంటే పిల్లలు బోర్గా ఫీల్ అవుతారు కదా, ఇలా వెరైటీగా చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. మనకు కూడా హెల్తీ. మనం ఇందులో బీట్రూట్ పాలక్ యూస్ చేసాం కాబట్టి ఇంకా దీన్ని మనం మామూలుగా స్టీమ్ చేసేసుకోవడమే, అంతే. మన హెల్దీ టేస్టీ ఇడ్లీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.